ఆయన ఎన్నడూను మాట తప్పనివాడు. కీర్తనలో 146 అధ్యాయం 6వ వచనం. ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ లోకంలో నీ తల్లిదండ్రులు నీకు మాట ఇచ్చి ఉండొచ్చు, నీ భర్త నీకు మాట ఇచ్చి ఉండొచ్చు, నీ భార్య నీకు మాట ఇచ్చి ఉండొచ్చు, నీ పిల్లలు నీకు మాట ఇచ్చి ఉండొచ్చు. ఈ లోకంలో ఎవరు నీకు మాట ఇచ్చున్నా వారు ఏదో ఒక రోజు ఆ మాట తప్పేటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. అయితే ఈ దినాన ఆ యేసుక్రీస్తు ప్రభువుల వారు నీతో వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఆయన ఎన్నడను మాట తప్పనటువంటి దేవుడు. నీ కష్టంలో, నీ బాధల్లో, నీ వేదనలో, నీ సమస్యల్లో నీకు తోడుగా ఉంటానని చెప్పి వాగ్దానం చేసినటువంటి దేవుడు. ఆయన ఎన్నడను నీకు మాట తప్పకుండా ఆయన నిత్యము నిన్ను నడిపించేటువంటి దేవుడిగా ఉన్నాడు. అటువంటి దేవుడు నిన్ను ఇంకా నిర్లక్ష్యం చేస్తూ ఉంటే ఇక నుంచైనా ఆయన మాట తప్పనటువంటి దేవుడని నువ్వు ఎరిగి ఆయన యందు విశ్వాసం ఉంచి నమ్మకత్వం కలిగి జీవించాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచి దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకై వందనాలు ప్రభా. అవును తండ్రి, ఈ లోకంలో ఎవరు మాట తప్పినా మీరు మాట తప్పనటువంటి దేవుడు ప్రభా. అటువంటి మిమ్మల్ని ఇంకా ఎవరైతే నిర్లక్ష్యపరుస్తూ ఉన్నారో ఇక నుంచైనా మీ అందు విశ్వాసం ఉంచుటకు కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే పనులు చేస్తున్నారో, ప్రయాణాలు చేస్తున్నారో, నూతనమైనటువంటి కార్యాలు మొదలు పెడుతున్నారో, వాళ్ళ పనుల్లో, ప్రయాణాల్లో, నూతనమైనటువంటి కార్యాల్లో ప్రతి బిడ్డకు తోడైండి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎవరు ఏ శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితులతో బాధపడుతున్నారు, అటు వారందరినీ మీరే విడిపించి ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి మరి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.